జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక ముఖ్యమైనటువంటి విజ్ఞప్తిని చేయటానికి మీ ముందుకు ఈ విధంగా రావడం జరిగింది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుండి పూజ్యశ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారు పోటీ చేస్తున్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి అంశం. ఒక్కసారి హిందూపురం ప్రజలందరూ కూడా సావధాన చిత్తంతో ఆలోచన చేయండి. స్వామీజీ దార్శనికులు. ఏం చేస్తే సమాజం బాగుపడుతుందో అహరహము తపించేటువంటి వ్యక్తి. ముఖ్యంగా సన్యసించి ఉన్నటువంటి వారు, తనకంటూ ఏ బంధం లేనటువంటి వ్యక్తి. కేవలం సమాజ హితం కోసం వారు హిందూపురం ప్రజలకు ఏది చేస్తే హిందూపురం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందో అటువంటి మేనిఫెస్టో చక్కగా ప్రకటించి ఉన్నారు. మీరు చూడండి, ఏ పార్టీలు ప్రకటించినటువంటి మేనిఫెస్టో కాదు, ఇది హిందూపురం ప్రజల కోసం పరిపూర్ణానంద స్వామి వారు ప్రత్యేకంగా తయారు చేసుకున్న మేనిఫెస్టో. ఇంతకంటే మీకు అవకాశం ఎక్కడ దొరుకుతుంది? సాధారణంగా ప్రతి పార్టీలు తమ వ్యక్తిగతంగా తమ పార్టీ కోసం తయారు చేసుకుంటాయి. కానీ హిందూపురం ప్రజలందరి కోసం పరిపూర్ణానంద స్వామి వారు కంకణబద్ధులై ఉన్నారు. హిందూపురాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయటానికి గత సంవత్సర కాలం నుంచి కూడా అక్కడ తిరుగుతూ లోతైనటువంటి విశ్లేషణ చేసి, హిందూపురం అన్నటువంటి పేరులోనే ఒక శక్తి దాగి ఉంది, హిందూ. కాబట్టి ఇప్పుడు మీరు స్వామీజీని కనుక భారీ మెజార్టీతో గెలిపిస్తే హిందూపురం అన్నటువంటి పేరు ఇప్పుడు ఖచ్చితంగా సార్థకమవుతుంది. కాబట్టి ఆలోచించకండి. ఏ కార్యం చెయ్యాలన్నా, దీపం వెలిగించాలన్నా, ఏ పని చెయ్యాలన్నా అగ్గిపెట్టెతోనే మనకు జీవితం ఆరంభమవుతుంది. అది గృహప్రవేశం కానీ, ఒక పెళ్లి కానీ, ఏది ఆరంభం చేసినా అగ్గిపెట్టె లేకపోతే మన జీవితం లేదు. అందుకే మరి అగ్ని శుద్ధమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది. దేన్నైనా కూడా జీర్ణించుకునేది. కష్టాన్నైనా, ఇష్టాన్నైనా, నష్టాన్నైనా, ఏదైనా సరే అగ్నిలోకి వెళ్ళవలసిందే. అటువంటి శుద్ధమైనటువంటి అగ్గిపెట్టె గుర్తు స్వామివారి యొక్క గుర్తుగా భావించి అగ్గిపెట్టె గుర్తుకు ఓటు వేయండి. పరిపూర్ణానంద స్వామివారిని భారీ మెజార్టీతో గెలిపించండి. మీరు స్వామీజీ వారు చేస్తున్న ప్రచార సరళి కూడా గమనించండి. ఎవ్వరినీ నిందించకుండగా, ఎవ్వరి మీద కూడా వ్యక్తిగతంగా నిందలు మోపకుండగా, తాను ఏమి చేస్తారో, తాను హిందూపుర ప్రజలకు ఏమి చెయ్యాలో అటువంటి దర్శనంతో, దార్శనికతతో స్వామీజీ చాలా స్పష్టంగా ఉన్నారు. కాబట్టి దేశం కోసం, ధర్మం కోసం అన్నటువంటి నినాదంతో ఎన్నో ఏళ్లుగా స్వామీజీ హిందూ ధర్మం కోసం అహరహము శ్రమిస్తూ ఉన్నారు. మీ అదృష్టం, మీ భాగ్యం, స్వామివారు ఆంధ్రప్రదేశ్లో హిందూపురాన్ని తాను పోటీ చేయటానికి ఎంచుకోవటం అనేటువంటిది. కాబట్టి దయచేసి హిందూపుర ప్రజలందరికీ కూడా సవినయంగా నేను చెప్పేటువంటి మాట ఒక్కటే. ఒక్కసారి స్వామివారికి ఓటు వేసి స్వామివారికి అవకాశం ఇచ్చి చూడండి. తప్పకుండా హిందూపురం యొక్క దశ దిశ అన్నీ మారుతాయి. మాటలు చెప్పే వ్యక్తిగా కాకుండా చేతల్లో చూపించేటువంటి వ్యక్తిగా, శక్తిగా, దార్శనికుడిగా, అభినవ వివేకానందుడిగా ఎంతోమంది చేత కీర్తించబడుతున్నటువంటి పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి వారిని భారీ మెజారిటీతో హిందూపురంలో గెలిపించి హిందూపురం అనే పేరును సార్థకం చేసుకోవలసిందిగా నా వినమ్రపూర్వకమైనటువంటి విజ్ఞప్తి. జై హింద్, జై పూజ్య స్వామీజీ పరిపూర్ణానంద స్వామీజీకి
జై. మీ ఓటు దేశం కోసం, ధర్మం కోసం, స్వామి కోసం, హిందూపురం కోసం పరిపూర్ణానంద స్వామి వారిని గెలిపించండి.